రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థి కానీ ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రతి రాష్ట్ర పౌరుడు అందరూ కూడా ఈరోజు ఒకే నినాదంతో ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే జీవితాలు బాగుపడతాయి, రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ప్రతి ఒక్కరికి మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటుండేది ఏకైక నినాదం ప్రత్యేక హోదా. మరి అటువంటి సమయంలో ప్రత్యేక హోదా గురించి ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన సమయంలో మరి ఎందుకనో తెలుగుదేశం పార్టీ దానిపైన స్పష్టంగా తన వాదన వినిపించకుండా ఖచ్చితమైనటువంటి సమయంలో మాట తప్పే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 22 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. ఇప్పుడు ఈ రోజున 23వ వెళ్తున్నారు. బాబు గారు ఎందుకు వెళ్ళావయ్యా అని అడిగితే ప్రత్యేక హోదా తీసుకోవడానికి కాదు. మరి ఎందుకు వెళ్తున్నావయ్యా అంటే అరుణ్ జైట్లీ మీద రక్తం మరిగి కాదు. మరి ఎందుకయ్యా వెళ్తున్నావు అని అంటే కేంద్రానికి అల్టిమేటం ఇవ్వడానికి కాదు. మరి ఎందుకు వెళ్తున్నారు అని అంటే పుష్కరాలకు పిలవటానికి వెళ్తున్నారట. ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు ఏ రకంగా వాళ్ళ జీవితాలు బాగుపడాలా అని చెప్పి, ఏ రకంగా బాగుపడే అవకాశం ఉంటుంది దానిపైన గట్టిగా పోరాడితే అది గతంలో ఇచ్చినటువంటి హామీ అని చెప్పి పూర్తి మెజారిటీ లోక్సభలో ఉంది. ఇక్కడేమో రాజ్యసభలో అన్ని పార్టీలు సహకరిస్తామని అంటే ఇటువంటి సమయంలో మరింత ఒత్తిడి తెచ్చి తీసుకురావడానికి ప్రయత్నం చేయకుండా నేను పుష్కరాలకు పిలవటానికి వెళ్తున్నాను అని చెప్పి తను మాట్లాడడం నిజంగా బాధాకరమైన అంశం. పుష్కరాలు చాలా ఇంపార్టెంట్, కానీ దాన్ని ఇంత హైప్ చేసుకోవడం ఎందుకు? ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరుడు నదిలోకి ప్రవేశించినటువంటి సమయంలో దేవతామూర్తులు అందరూ కూడా స్నానాలు ఆచరించి ఒక గొప్ప సమయంలో హిందువులు మంచి భక్తి భావనతో పుష్కరాలలో మునిగితే మంచిది అని చెప్పి వాళ్ళంతకు వాళ్ళు వెళ్తారు. అలాంటి పుష్కరాలను ఈయన ఆహ్వానించడం ఏంది నాకు అర్థం కాని పరిస్థితి. పుష్కరాలు ఈయన ఆహ్వానిస్తాడట. పుష్కరాల కోసం ఢిల్లీకి వెళ్ళి ప్రముఖులు రాజ్యాంగ పదవులు ఉన్న వాళ్ళందరినీ ఈయనే ఆహ్వానిస్తాడట. పుష్కరాలను కూడా ఈయనే తీసుకొస్తున్నట్టుగా ఆయన చెప్పేటువంటి పబ్లిసిటీ చూస్తే ఎక్కడికి తీసుకెళ్తుపోతున్నారు ఈ రాష్ట్రాన్ని అని చెప్పేటువంటి ఆవేదన కలుగుతుంది. మరి ఇక్కడ ఈ పుష్కరాలపైన మాట్లాడే ముందు, కృష్ణా పుష్కరాల ముందు మరొక అంశం, గత సంవత్సరంలో జరిగిన అంశం కూడా మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. తన యొక్క పబ్లిసిటీ కోసం ఒక నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్కు ఒక డాక్యుమెంటరీ కోసం గత సంవత్సరం గోదావరి పుష్కరాలలో ఈయన కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ స్నానం ఆచరించడానికి వెళ్ళి పుష్కరాల కోసం వచ్చిన భక్తులందరినీ కూడా లోపలికి రానికుండా ఆపేసి 45 నిమిషాలు ఆ షూటింగ్ కోసం 30 మంది ప్రాణాలను పట్టున పెట్టుకున్నారు. మరి దాన్ని ఇంతవరకు ఎటువంటి సమాధానం లేదు. చేసినటువంటి కమిటీల నుంచి రిపోర్ట్ లేదు. ఆ చేసినటువంటి తప్పిదాన్ని పశ్చాత్తాపము లేదు. మరి తుని ఘటనలో రైలు దగ్ధం చేశారు అని చెప్పి ఎంతో హడావిడి చేసి తప్పు ఎవరు చేసినా తప్పే అని చెప్పి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. తప్పు ఎవరు చేసినా కూడా చట్టం చేయించుకోవాలి. కానీ మీ యొక్క పబ్లిసిటీ కోసం 30 మంది ప్రాణాలు బలుగుని మీరు దానిపైన అసలు నోరు మెదపకుండా మరి చనిపోయినటువంటి కుటుంబాలు ఆ బాధ నుంచి ఇంకా బయటపడకముందే మళ్ళీ కృష్ణా పుష్కరాల పబ్లిసిటీ మొదలుపెట్టారు. మరి ఆ నివేదికలు ఏమైనాయనంటే ఇంతవరకు ఆ సంబంధం, దాని గురించి ఇంతవరకు సమాధానమే లేదు. మరి ఆ కమిటీ చాలా రోజుల తర్వాత ఎంతో ఒత్తిడి చేస్తే కమిటీ వేశాము, 3 నెలలు గడువు ఇచ్చాము అని అన్నారు. మళ్ళీ 3 నెలలు గడువు పొడిగించాము అని అంటున్నారు. ఇంతవరకు మరి సోమయాజుల కమిటీ ఇంతవరకు ఎందుకని ఆ రిపోర్ట్ ఇవ్వకుండా గడువులు పెంచుకుంటూ పోతున్నారో సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కలెక్టర్ గారు ఆ రోజు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎక్కువసేపు ఉండటం వలన భక్తులందరినీ కూడా అక్కడ ఆపేసడం వల్లే ప్రమాదం జరిగింది అని చెప్పి కలెక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చారు. మరి ఆ రిపోర్ట్లో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఇంతవరకు సోమయాజుల కమిటీ ఒక్కసారి కూడా పిలవకపోవటంలో ఆంతర్యం ఏమిటి? ఒకసారి తనకు తాను ఆలోచన చేసుకోవాలి. ఇంత పశ్చాత్తాపం కూడా లేదు. ఎందుకు ఈరోజు ప్రతి ఒక్కటి పుష్కరాలు
వస్తాయి, మనం అందరం గౌరవించాలా, మన సాంప్రదాయాల ప్రకారం మనం వెళ్తాం, మన పని మనం చేసుకొని వస్తాం. జరిగేటువంటి కార్యక్రమాన్ని, రొటీన్గా జరుగుతున్నటువంటి కార్యక్రమాలని ఎందుకు ఇంత హైప్ చేసుకుంటూ, ఎందుకు ఇంత పబ్లిసిటీ కోసం చేయాల్సినటువంటి తాపాత్రయం ఎందుకు నాకు అర్థం కాదు. నీకు నిజంగా అటువంటి తాపాత్రయం ప్రజల కోసం చేస్తున్నటువంటి తాపాత్రయం అంటే మంచి స్కీమ్స్ పెట్టండి. 5 సంవత్సరాలు పరిపాలించిన రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఏ యాక్సిడెంట్ జరిగినా కూడా 5 నిమిషాలలో వీఐపీ కూడా 108ని పిలుచుకునే పరిస్థితి ఉంది. గ్రామాల్లో జరుగుతున్నటువంటి 104 ఆయన చేసినటువంటిది. ఫీజు రియంబర్స్మెంట్, పెన్షన్ శాచురేషన్ సిస్టమ్, హౌసింగ్ అందరికీ, ఆరోగ్యశ్రీ, కార్పొరేట్ హాస్పిటల్ చేసిన వైద్యం, ఇలాంటివన్నీ చేసి ఆయన గొప్ప పథకాలు ఆయన ప్రవేశపెట్టి ప్రజలలో చిరస్థాయిగా నిలబెట్టిన ప్రయత్నం చేశారు. మీరు ఎంతసేపు అవి చేయకుండా దసరా పండుగను నేను ప్రారంభిస్తాను, సంక్రాంతి పండుగను, దసరా పండుగను సంక్రాంతి పండుగలను పండగలాగా చేసుకోండి అని నువ్వు చెప్పడం ఏంది? పుష్కరాలు దాని అంతకు ప్రారంభిస్తే పుష్కరాలు నేనే ప్రారంభోత్సవం చేస్తా, పుష్కరాలు నేను తీసుకొని వస్తాను అని చెప్పేటువంటి ప్రయత్నం ఏందో, ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారో ఒక్కసారి తను దానికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. పరిస్థితి రావాలి. ఖచ్చితంగా మా పార్టీ నుంచి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నిజంగా నువ్వు ఇంత మనోభావాన్ని, ఇంత సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించేవాడు అయితే పుష్కరాల కింద హంగామా చేస్తున్నావు. మరి అక్కడేమో దాదాపుగా 40 గుళ్ళను పైన కూల్చేసావు, మసీదుని, చర్చిల్ని నిర్దాక్షిణంగా ఎటువంటి ఆటంకాలు లేకపోయినా అన్నింటినీ కూల్చుకుంటూ పోతున్నావు. మరి అది కరెక్టా? ఓ పక్క దేవతా మూర్తుల అనుగ్రహం కావాలంటావు, ఆ దేవతామూర్తుల్ని కొల్లగొట్టేస్తాను. ఈ రకంగా విజయవాడ చుట్టుపక్కల ఈ పుష్కరాల పేరు చెప్పి ఎన్ని దేవాలయాల్ని, ఎన్ని చర్చిని, ఎన్ని మసీదులను ధ్వంసం చేసావో ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. స్వయాన మీ మిత్రపక్ష పార్టీ నుంచి బీజేపీని అడిగింది, మీరు ఇక్కడ సాగుతున్నది హిట్లర్ పాలన అని చెప్తుంది. మరి దాని ఇంతవరకు మరి ఎందుకు దానికి సమాధానం చెప్పలేకున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు మరి ఇన్ని రకాల జరుగుతుంటే మొన్నేమో ప్రెస్ మీట్లు పెట్టి ఉదరగొట్టేసావు, నా రక్తం మరిగిపోతుంది, ప్రత్యేక హోదానే జీవన్మరణ సమస్య అని చెప్పి మాట్లాడావు. ఒకసారి ఇలాగ మాట్లాడుతావు, ఇంకోసారి ప్రెస్ మీట్ పెడతారు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినినా? దానివల్ల మన సమస్యలను సమసిపోతాయా? ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని ప్రశ్నిస్తావు, నువ్వే దాన్ని డైల్యూట్ చేస్తావు. నీ మాటలు ఈ రకంగా నువ్వు మాట్లాడినటువంటిది కేంద్ర ప్రభుత్వం గ్రహించి ఇతనికి ప్రత్యేక హోదా ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి వాళ్ళు దాన్ని పక్కన పెట్టేసే పరిస్థితి తీసుకొచ్చావు. ఎందుకని అలా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది? ఈరోజు నార్త్ ఈస్ట్ ఉన్నటువంటి రాష్ట్రాలతో భౌగోళికంగా మనకున్నటువంటి అవకాశాలు ఎలాగున్నాయి, వాళ్ళకి ఎలాగుంటాయి అనేది కంపేర్ చేయలేకపోయావా? ఎందుకు మనల్ని ఈ రాష్ట్రాన్ని ఆ రాష్ట్రాలతో పోల్చి ఆ రాష్ట్రాలకు ఏం జరగలేదు కాబట్టి ఇక్కడ కూడా ఏం జరగదు అని చెప్పి మీరు ఎందుకు మాట్లాడారా ఆ రోజు? మరి ఆ రోజు అలాగ మాట్లాడినటువంటి వ్యక్తి మళ్ళీ మీరు ఏమంటారు? మన జీవన్మరణ సమస్య అని అంటారు. 2 నాలుకల ధోరణి ఏంటి? మీ ఉద్దేశం మీద పర్ఫెక్ట్గా మీకే తెలియదు. ఈరోజు ఇంత ఆవేదనతో చెందుతున్నటువంటి రాష్ట్ర ప్రజలు వాళ్ళ యొక్క మనోభావాలను తెలుసుకోకుండా నేను పుష్కరాలను నేనే ప్రారంభిస్తాను, పుష్కర్ నేనే ఆహ్వానిస్తున్నాను, ఆ పుష్కర దేవుడిని నేనే పిలుచుకొస్తున్నాను అన్నటువంటి యొక్క పబ్లిసిటీ ఎందుకు? దానిపైన పిలవడానికి ఢిల్లీకి వెళ్ళటం ఎందుకు? మరి రక్తం మరిగినటువంటి రక్తాన్ని ఏం చేసావు? ఢిల్లీకి వెళ్ళి ఎందుకు గట్టిగా నిలదీయలేకపోయినావు? ఎందుకు అల్టిమేటం ఇవ్వలేకపోతున్నావో ఒక్కసారి ఈరోజు ప్రజలకు తన సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. గంటలు ప్రెస్ మీట్లు పెడతారు, సంబంధం లేని అంశాలన్నీ మాట్లాడతారు. ఏదన్నా మీరు చేయవలసినటువంటి ఒక మంచి కార్యక్రమం అన్నా ఈరోజు ప్రజలకు అందుతుందా అని చెప్పి గమనించే పరిస్థితి ఉండదు. దేశాలు విదేశాలు రకరకాలుగా మాట్లాడతారు, ఎన్నెన్నో అంశాలు చెప్పి కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మంచి పనులు చేస్తారా అని అంటే ఏ ఒక్కటి కూడా కనపడదు. ఈ రకంగా చేయటం వలన ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పుష్కరాలు ఆహ్వానించడానికి వెళ్ళారట, దాన్ని కూడా కొన్ని పత్రికలు పబ్లిసిటీస్ పుష్కరాలకు ఆహ్వానించడానికి దాన్ని వెళ్ళినప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు అన్నారంట, మీలాగా అందరూ పని చేస్తే చాలు ఆ రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పి. ఆయన అన్నారో లేదో తెలియదు కానీ దాన్ని పథక శీర్షికలను రాస్తారు. ఢిల్లీకి వెళ్ళినటువంటి వ్యక్తి రాష్ట్రపతి దగ్గర నుంచి ఒత్తిడి చేయించి, నీకు అంత పలుకుబడి రాష్ట్రపతి దగ్గర ఉన్నప్పుడు రాష్ట్రపతి నుంచి ఒత్తిడి చేయించి కేంద్ర ప్రభుత్వానికి నచ్చచెప్పండి, ఇది పార్లమెంట్లో ఆ రోజు ప్రధానమంత్రి గారే స్వయంగా హామీ ఇచ్చారు, మీరన్నా ఒత్తిడి చేయండి అన్న మాట అడగకుండా ఆయన దగ్గరికి వెళ్ళటం, ఆహ్వాన పత్రిక ఇచ్చారట, ఈయనను పొగిడారు అని చెప్పి బయట చెప్పుకుంటుంటారు, బయట వీళ్ళే చెప్పుకుంటారు. మరి ప్రణబ్ ముఖర్జీ గారు ఎందుకన్నారో నాకు తెలియదు కానీ రీసెంట్గా మనం అందరం కూడా చూసాం. ఇటీవల నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ NCAER అన్నది క్లియర్గా తన సర్వేలో చెప్పింది, దేశంలో అత్యంత అవినీతమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా వాళ్ళు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ రిపోర్ట్ చూసి
తను అలాగా చెప్పుకోలేక ఇండైరెక్ట్గా ఇలాగ పొగిడాడేమో మనకు అర్థం కావట్లేదు. మరి ఈ అవినీతి అయినటువంటి ఈ రాష్ట్రాన్ని చూసి తను బాధపడి జాలిపడి ఆ రకంగా చెప్పినప్పుడు దాన్ని ఈ రకంగా మార్చేట పరిస్థితులు కూడా ఉంటాయి. పొగిడారు అని చెప్పి పదక శీర్షికలు రాయించుకోవటంలో వాళ్ళ ఆంతర్యం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా రాష్ట్రపతి గారు చెప్పింటారు, ఇంత అవినీతమైనటువంటి రాష్ట్రంలో ఏ రకంగా మీరు అభివృద్ధి చేస్తారు అని చెప్పి తను అడిగింటారు. కానీ దాన్ని ఇలాగ ట్వీట్ చేయడం వీళ్ళకి ఉన్నటువంటి అలవాటే. మరి తను ఢిల్లీకి వెళ్ళి ప్రత్యేక హోదా కాకుండా పుష్కరాల కోసం వెళ్తున్నానని చెప్పడమే కాకుండా మాకు ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్న అనుమానాలు ఏంటి అని అంటే తన పైన ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా ఏది మాఫీ చేయించుకోవడం కోసం నేను ఎవరికి భయపడను, ఎక్కడన్నా రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి పైన చర్యలు తీసుకున్నట్టు ఇది ఉందా అని చెప్పి మనం ప్రెస్ మీట్లో తను మాట్లాడుతున్న నేను చూశాను. మరి తప్పు చేస్తే ముఖ్యమంత్రి ఎవరినైనా తప్పు చేసినప్పుడు మనకున్నటువంటి రాజ్యాంగంలో ఎవరినైనా కూడా క్వశ్చన్ చేసి వాళ్ళపైన ఎంక్వైరీ చేసినటువంటి బాధ్యత ఫెడరల్ గవర్నమెంట్కి ఉంటుంది. మరి ఆ రకంగా ఓంకారంగా నాపైన చర్య తీసుకున్నట్టు ధైర్యం వాళ్ళకు ఉందా అన్నటువంటిది మాట్లాడతారు. మరి ఢిల్లీకి వెళ్ళి ఎందుకు వాళ్ళకి శాలువాలు కప్పి మీరు మెడలోంచి వాళ్ళకి నమస్కారాలు చేసుకుంటూ పదే పదిగా మీ పైన ఉన్నటువంటి కేసులు అన్నింటినీ కూడా తీయించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా మీ వ్యక్తిగత ప్రయోజనాలు, మీ పబ్లిసిటీసే మీకు ముఖ్యంగా కనిపించేటువంటి ఇది తీసుకొస్తున్నారు మీరు. ఎందుకని దీనిపైన పోరాడలేకున్నారు, ఎందుకని దీనిపైన అల్టిమేటం లేకున్నారు? ఈరోజు ప్రతి ఒక్క మనిషి కోరుకున్నటువంటిది ఇది. వాళ్ళు ఇవ్వలేనప్పుడు ఏ కారణంగా మీరు ఇవ్వలేరు. అలా ఇవ్వలేనప్పుడు ఆ కారణాలు ప్రజలకు తెలియచేయమని చెప్పండి, మీ యొక్క ఉద్దేశం తెలియజేయండి. ఆ కారణాలు తెలియచేసినప్పుడు వేరే కారణాలు వెతకండి. ఈరోజు ఉత్తరాంధ్రకు సంబంధించిన 3 జిల్లాలు, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన 4 జిల్లాలు ఏ రకంగా చూసినా వెనుకబడి ఉన్నాయి. మరి ఆ 7 జిల్లాలన్నా ఏదన్నా గట్టిగా ఆ 7 జిల్లాలకన్నా ప్రత్యేక హోదా ఇస్తారా అని చెప్పేటువంటి మాటన్నా తీసుకురండి. 13 జిల్లాలకు ప్రయత్నం చేయండి, రాష్ట్రానికి తీసుకురండి. అది ఇవ్వలేనప్పుడు వాళ్ళు చెప్పేటువంటి కారణాలు వినండి, ప్రజలకు తెలియచేయండి. ఆ కారణాలు కానప్పుడు అనేక ఆప్షన్స్ ఉన్నాయి, వేరే ఆప్షన్స్ను వాళ్ళ ముందర పెట్టండి, కలిసి పోరాడదాం. అఖిలపక్ష సమావేశాన్ని అందరినీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళని కూడా ఢిల్లీకి తీసుకెళ్ళండి అని అంటే దాన్ని చులకనగా మాట్లాడతాడు. మిగిలిన పార్టీ వాళ్ళందరినీ చాలా చులకనగా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారిని గురించి చాలా ఇదిగా మాట్లాడుతుంటారు. ఒకటి ఆలోచన చేయండి, జగన్మోహన్ రెడ్డి గారుని ఏదేదో మీరు కామెంట్స్ చేశారు, తనకు మెచ్యూరిటీ లేదు అది అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ద్వారా సింగిల్గా పోటీ చేసి 67 సీట్లు సంపాదించారు. మీ మాదిరి అందరినీ కలుపుకొని, అన్ని పార్టీలతో కలుపుకొని ఏది నెరవేర్చినటువంటి హామీలన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టి మీరు 1% ఆధిక్యంతో గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే కేవలం తన తండ్రి ఫోటో పెట్టుకొని ముందుకెళ్ళి గతంలో రాజశేఖర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామన్నటువంటి మాటతో మేము వెళ్ళి 67 సీట్లు సంపాదించుకున్నాం. కేవలం మీకంటే 1%తో మేము తక్కువ రావడం జరిగింది. అలా కాకుండా మీరు దాన్ని ఎంతగా అగౌరవపరుస్తారంటే ప్రతిపక్ష నాయకుడిని ఆ రంగం మీరు అగౌరవించి మాట్లాడడం. మీరు మాట్లాడే ప్రెస్ మీట్లో, రాజకీయాలు మాట్లాడే ప్రెస్ మీట్లలో డీజీపీ గారులను లేకపోతే సిఎస్లను పక్కన కూర్చొని ప్రెస్ మీట్లో మాట్లాడడం మీ ఆంతర్యం ఏమిటి? ఈరోజు ప్రభుత్వము వేరు, పార్టీ వేరు అనేది కాకుండా పార్టీయే ప్రభుత్వం అన్నగా మార్చేసి నిర్దాక్షిణ్యంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ పరిపాలిస్తూ ఇతరులపైన విమర్శలు చేయడం ఎందుకు? ఈరోజు రాష్ట్ర ప్రజలు మొత్తం అందరూ కూడా ఒకటే నినాదంతో కోరుకుంటున్నారు, మాకు అంతా కూడా ప్రత్యేక హోదా వస్తేనే మా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి. ఎందుకు దానిపైన మీరు గట్టిగా పోరాడకుండా ఉన్నారు అని చెప్పి నిలదీస్తున్నాం. ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారు, ప్రత్యేక ఫ్లైట్లలో వెళ్తారు, లక్షలాది ఒక హోటల్ బిల్లులే కోట్లాది రూపాయలలో ఉంటాయి, అన్ని డబ్బులు దుబారుగా ఖర్చు పెడతారు. పోవడం ఎందుకు అని అంటే రాష్ట్రపతి గారు ఆహ్వాన పత్రిక ఇచ్చినాం, రాష్ట్రపతి గారు దేశంలో నీలాంటి ముఖ్యమంత్రి లేరని పొగిడారు అని చెప్పి ఇట్లాంటివే ప్రొజెక్ట్ చేసుకుంటూ పోతారు. కానీ నిజంగా వాస్తవాలు ఏది కూడా బయటికి చెప్పరు. ఈరోజు రాష్ట్ర ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మీ ఢిల్లీ పర్యటనలు ఎప్పుడైనా మీరు కళ్ళు తెరిచి పబ్లిసిటీని పక్కన పెట్టి రాష్ట్ర ప్రజలకు ఏదో రకంగా మంచి జరిగే విధంగా రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఈ పరిపాలిస్తున్నటువంటి పాలకులు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పాలకులు బాధ్యతగా తీసుకొని వాళ్ళ కోరిక నెరవేర్చే విధంగా గట్టిగా పోరాడాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాం. అదే రకంగా సీక్వెన్సెస్గా తీసుకుంటే ఈ 2 సంవత్సరాలలో ప్రత్యేక హోదా పైన మేము ఎన్ని పోరాటాలు పోరాటం చేసిన ప్రతి ఒక్కసారి మమ్మల్ని మీరు నిర్లక్ష్యంగా మాట్లాడుతూ వచ్చారు, అవహేళన చేశారు. మరి మీ మాదిరి మేము 2 నాలుకల దూరంతో ఎప్పుడూ మాట్లాడలేదు. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా అని అంటే ప్రత్యేక హోదా వస్తే నువ్వు విదేశాలు తిరిగి కోట్లాది రూపాయలు వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళని ఆహ్వానించిన అవసరం లేదు. నువ్వు వద్దన్నా కూడా పారిశ్రామికవేత్తలు వచ్చినటువంటి పరిస్థితి వస్తుంది, ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇలా కాకుండా ఏవెంతకు అవి పండుగలు దానిపాటికి దానికి వస్తుంటాయి, సంక్రాంతి వస్తుంటుంది, దసరా వస్తుంది, రంజాన్ వస్తుంది, అవి వస్తుంటాయి పోతుంటాయి. కానీ అవేదో ఆ పండుగలను కూడా నువ్వే పిలుచుకొచ్చావు, ఆ పండుగలు నువ్వే జరిపిస్తున్నావు అనే విధంగా ఈ పబ్లిసిటీ స్టంట్స్ మార్చుకోమని చెప్పి ఆ పద్ధతి మంచిది కాదని చెప్పి కోరుకుంటున్నాం.
పుష్కరాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది మేము తప్పులు పట్టట్లేదు. పుష్కరాలలో వీళ్ళు చేసిన అవినీతి గురించి గతంలో చాలాసార్లు మాట్లాడినాం. అవినీతి పైన మేము తప్పులు పడుతున్నాం. అదే రకంగా పుష్కరుడు అన్నటువంటి దేవుడు 12 సంవత్సరాలకు ఒకసారి తనంతకు తాను వస్తారు. ఆ రోజు నుంచి మంచి శుభముహూర్తాలు ఉంటాయి. ప్రజలు వాళ్ళ పాటికి వాళ్ళు వస్తారు. నువ్వు పుష్కరాలు నువ్వు ఆహ్వానించేటువంటి పబ్లిసిటీ ఎందుకు అని చెప్పి మేము అంటున్నాం. ఈ పబ్లిసిటీ సంస్థ ఎందుకు వేలాది కోట్లు తగలబెడుతున్నారు? ప్రజలు భక్తిభావంతో వాళ్ళంతకు వాళ్ళు వెళ్తారు, కానీ నువ్వెందుకు దాన్ని ప్రజలను నువ్వు ఆహ్వానించి పుష్కరాలని నువ్వు ఆహ్వానించినట్టుగా ఎందుకు ఈ చిత్రీకరణలు ఎందుకు? గోదావరి సంవత్సరం కింద జరిగినటువంటి సంఘటన ఒక్కసారి మీరు మళ్ళీ తలుచుకోండి అని చెప్పి కోరుతున్నాం. చూస్తుంటారు పార్లమెంట్లో మాకున్నటువంటి బలంలో ఉన్నట్టు మా ఎంపీలు కానీ, రాజ్యసభలో మాకున్నటువంటి ఏకైక ఎంపీ కానీ, వాళ్ళతో అలుపెరిగినటువంటి పోరాటం మేము చేయదలుచుకున్నాం. ప్రతిరోజు దీనిపైన మాట్లాడుతున్నాం. ప్రతిరోజు మేము పార్లమెంట్లో ఎన్ని రకాల చేయాలి అన్ని రకాల పోరాటం చేస్తున్నారు. ఆ రకంగా అధికార పార్టీ కూడా చేసి వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి 2 మంత్రులను కొనసాగిస్తుంది. ఆ 2 మంత్రులతో అల్టిమేటం పెట్టండి. మాకు ఒక వారం రోజుల లోపల మా భవిష్యత్తు ఏదో తేల్చండి అని చెప్పి ఎందుకు అల్టిమేటం పెట్టలేకున్నారు రూలింగ్ పార్టీ అని చెప్పేటువంటిది మా ఆందోళన. ప్రతిపక్ష పార్టీగా ప్రజల కోసం అది మా మాట వాళ్ళు ఆలకిస్తున్నారా లేదని చూడకుండా చిత్తశుద్ధితో మా పోరాటం కొనసాగిస్తాం. ఏమంటుంది మోడీ గారు అన్నారు, మీరు ప్రపంచంలోనే బిల్ గేట్స్ అన్నారు గతంలో, బిల్ క్లింటన్ అన్నాడు గతంలో, ఆయన పేరు టోనీ బ్లేయర్ గారు అన్నారు. అదే మళ్ళీ చెప్తారు. మోడీ గారు అన్నారు, అబ్బా నువ్వు ఎలాగ ఇలా పనిచేస్తున్నావు, నీ ఆరోగ్య రహస్యం ఏందని అన్నారు. నెక్స్ట్ డే మనం గెస్ చేయొచ్చు. ఇటువంటివే మనం చూస్తున్నాం గత 9 సంవత్సరాల నుంచి. వేరేది ఏమైనా మారుతుందా? రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూరుతున్నాయంటే లేదు.